Good morning, my dear JEE and NEET aspirants. Welcome to Aryan Achievers Academy, Narsropet. లాస్ట్ వీడియోలో సినర్జిక్ లైగాండ్స్ సినర్జిక్ ఎఫెక్ట్ గురించి డిస్కస్ చేసాం. అంటే సినర్జిక్ లైగాండ్స్ రెండు రకాలుగా ఉంటాయి. సినర్జిక్ లైగాండ్స్ ఈ సినర్జిక్ లైగాండ్స్ టూ టైప్స్ అన్నమాట. సిగ్మా డోనార్ ప్లస్ పై యాక్సెప్టార్. సో లాస్ట్ వీడియోలో ఈ లైగాండ్స్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, సో రెండవ టైప్ ఏంటంటే పై డోనార్ ప్లస్ పై యాక్సెప్టార్ ప్లస్ పై. ఓకే, సినర్జిక్ లైగాండ్స్ టూ టైప్స్. దానిలో ఇది కంప్లీట్గా డిస్కస్ చేసాము, సిగ్మా డోనార్ అండ్ పై యాక్సెప్టార్. ఇదేంటంటే పై డోనారు పై యాక్సెప్టార్ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ లైగాండ్స్ ఏం చేస్తాయి అంటే పై ఎలక్ట్రాన్స్ని మెటల్లోని వేకెంట్ డి ఆర్బిటాల్కి డొనేట్ చేసి సిగ్మా బాండ్ని ఫామ్ చేస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మెటల్లో ఉన్నటువంటి డి ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేసి పై బాండ్ని ఫామ్ చేస్తాయి. అందుకని వీటిని ఏమంటున్నామంటే పై డోనారు ప్లస్ పై యాక్సెప్టార్ లైగాండ్స్ అంటాం. సో వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆల్కీన్స్ అండ్ aromatic compounds ఎగ్జాంపుల్స్ ఏంటి వీటికి? ఆల్కీన్స్ అండ్ aromatic compounds. అంటే ఇవి ఆర్గానిక్ లైగాండ్స్. సో దీన్ని మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అది ఆల్కీన్స్. అంటే దాంట్లో ఎగ్జాంపుల్ ఇథలీన్ తీసుకున్నాం. ఇథలీన్ ఆర్ ఈథీన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఇది లైగాండ్, ఇట్ ఈస్ ఎ లైగాండ్. ఓకే, దీనిలో మెటలు, ఇవి డి ఆర్బిటాల్స్, ఇది ఎలక్ట్రాన్తో ఫిల్ అయినటువంటి ఫిల్డ్ డి ఆర్బిటాల్స్, ఇది వేకెంట్ డి ఆర్బిటాలు. ఇక్కడ ఇథలీన్ మాలిక్యూల్ డబుల్ బాండ్ CH ఇథలీన్ మాలిక్యూల్. సో దీనిలో ఒకటి సిగ్మా బాండ్, ఇది పై బాండ్. అంటే ఈ పై బాండ్లో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఏ బాండ్లో అయినా సరే 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ పై బాండ్లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ని ఏం చేసేది? మెటల్లో ఉన్నటువంటి వేకెంట్ డి ఆర్బిటాల్లోకి ప్రొవైడ్ చేసి ఏ బాండ్ ఫామ్ చేస్తుంది? సిగ్మా బాండ్ని ఫామ్ చేస్తుంది. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ దీనిలో ఉన్నటువంటి 5' యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, 5' యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఇది 5' యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లోకి ఇది ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసి పై బాండ్ని ఫామ్ చేస్తుంది. ఓకే, అంటే ఆల్కీన్స్లో ఏముంటాయి? పై బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, రెండవది 5' యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. పై బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాలు, 5' యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అని రెండు ఉంటాయి. అంటే ఇది
బాండింగ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసి మెటల్కి సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది. ఇది 5 స్టార్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఎక్కడి నుంచి? మెటల్లో ఉన్నటువంటి డి ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేసి. కాబట్టి ఈ బాండ్ ఏమనొచ్చు అంటే మనము డి పై 5 స్టార్ బాండ్ అంటాం. డి పై 5 స్టార్ బాండ్ ఇది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ దీనిలో ఈ టైప్ ఆఫ్ లైగాండ్స్ని మనము ఈటా అనేటటువంటి లెటర్ తోటి ఇండికేట్ చేస్తాం. ఈటా అంటే ఈటా పవర్ ఎక్స్ అంటాం. ఓకే, ఈ టైప్ ఆఫ్ లైగాండ్స్ని ఈటా, ఈ సింబల్ని ఈటా అంటాం. ఈటా అనే లెటర్ తోటి ఇండికేట్ చేస్తాం. ఓకే, ఈటా పవర్ ఎక్స్, where x is equal number of carbon atoms, x అంటే number of carbon atoms on which 5 electrons delocalized. 5 electrons delocalized. ఓకే, సో ఈటా పవర్ ఎక్స్ అంటే ఏమన్నా నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఆన్ విచ్ 5 electrons delocalized. సో is called hapticity. అంటాం. అంటే ఇప్పుడు ఎక్స్ అంటే ఏమన్నాము? నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఆన్ విచ్ 5 electrons delocalized. దాన్ని ఏమంటామంటే హెప్టిసిటీ అంటాం. సో ఇప్పుడు ఈ మాలిక్యూల్కి అంటే ఈ లైగాండ్ ఇథిలీన్ యొక్క హెప్టిసిటీ ఎంత అంటే 2. ఇథిలీన్ యొక్క హెప్టిసిటీ 2. ఇప్పుడు ఈ లైగాండ్ మనం ఎలా ఇండికేట్ చేయొచ్చు అంటే ఈటా పవర్ 2. ఇక్కడ 2 అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఆన్ విచ్ 5 electrons delocalized. అంటే ఏంటి అనేది ఫర్దర్గా మనం డీటెయిల్గా చూద్దాం. ఈటా పవర్ 2. ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దీనిలో ఈటా పవర్ 2 అని రాసాం కదా. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇన్ డొనేషన్, దీన్ని ఇట్లా కూడా రాయొచ్చు. ఈటా పవర్ 2 ఇథలీన్ అంటాం. ఈటా పవర్ 2 ఇథలీన్. ఓకే, అంటే ఈటా 2 ఇథలీన్ అనొచ్చు. ఈటా 2 ఇథలీన్. దీనిలో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అదే ఎలక్ట్రాన్స్ ఇన్ డొనేషన్ is equal to 2. ఓకేనా? ఇది నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే అంటే 2 కార్బన్స్ చూసాం. ఇప్పుడు 3 కార్బన్స్ తీసుకుందాం. C3H5-. సో ఇది ఏంటంటే ఎల్లైల్. దీన్ని ఏమనొచ్చు? ఎల్లైల్. దీని స్ట్రక్చర్ చూద్దాం. చూడండి, CH2 డబుల్ బాండ్ CH2 మైనస్. ఇప్పుడు ఇది రెజొనెన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. రెజొనెన్స్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ నెగిటివ్ ఛార్జీ పై బాండ్ని ఫామ్ చేస్తుంది. ఈ పై బాండ్ నెగిటివ్ ఛార్జీగా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు వచ్చే రెజొనెన్స్ స్ట్రక్చర్ చూడండి, CH2 మైనస్ CH డబల్ బాండ్ CH2. ఇక్కడ చూడండి, ఇప్పుడు పై ఎలక్ట్రాన్స్ ఎన్ని కార్బన్స్ మీద డిస్ట్రిబ్యూట్ అయినాయి? డీలోకలైజేషన్ అంటే డిస్ట్రిబ్యూషన్. ఇది ఫస్ట్ కార్బన్,
సెకండ్, థర్డ్. అంటే ఫస్ట్కి సెకండ్కి మధ్యలో డబుల్ బాండ్ ఉంది. చూడండి, ఫస్ట్ కార్బన్, సెకండ్, థర్డ్ కార్బన్. మరలా ఈ స్ట్రక్చర్లో సెకండ్కి థర్డ్కి మధ్య డబుల్ బాండ్ ఉంది. అంటే అన్ని కార్బన్స్కి డబుల్ బాండ్ ఉన్నదని అర్థం. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఎక్స్ అంటే ఏమనుకున్నాం మనం? నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇన్ విచ్ 5 ఎలక్ట్రాన్స్ డీలోకలైజ్. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఈటా పవర్ 3. ఈటా పవర్ 3 ఎల్ఐ అంటాం. ఎల్ఐ, ఈటా పవర్ 3 ఎల్ఐ. ఇప్పుడు దీనిలో ఈటా పవర్ 3 ఎల్ఐ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ డొనేషన్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ డొనేషన్ is equal to 4. Number of electrons in donation is equal to 4. అంటే దీన్ని ఏమంటామంటే ఈటా 3 ఎల్ఐడ్. ఈటా 3 ఎల్ఐడ్. ఇప్పుడు దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. అది అంటే మెటల్ తోటి ఏ విధంగా బాండ్ ఫామ్ చేస్తుంది అంటే ఇది CH2 CH2 ఇలా అనుకున్నాను. ఇదిగో ఈ డాటెడ్ లైన్ ఏంటంటే పై ఎలక్ట్రాన్ క్లౌడ్. ఈ డాటెడ్ లైన్స్ ఏంటంటే పై ఎలక్ట్రాన్ క్లౌడ్. 3 కార్బన్స్ మీద పై ఎలక్ట్రాన్ క్లౌడ్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నదండి. సో ఇది మెటల్. ఈ మెటల్కి ఇది పై ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది. ఇది ఫిల్డ్ డి ఎలక్ట్రాన్స్. ఇది పై బాండ్ని ఫామ్ చేస్తుంది. దీన్ని ఏమన్నా ఉంటే డి పై స్టార్ బాండ్. డి పై స్టార్ బాండ్. ఇదేమో సిగ్మా బాండ్. ఓకేనా? సో దీన్ని ఏమన్నా మనం ఈటా 3 ఎల్ఐ. ఈటా 3 ఎల్ఐ. ఎలక్ట్రాన్స్ ఇన్ డొనేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రాన్స్ ఇన్ డొనేషన్ ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, ఇది 3 కార్బన్స్తో ఉన్నటువంటి లైగాండ్. ఇప్పుడు 4 కార్బన్స్ ఉన్నటువంటి లైగాండ్ చూద్దాం. నెక్స్ట్ ఇది 4 కార్బన్స్ ఉన్నటువంటి లైగాండ్. థర్డ్ ఎగ్జాంపుల్ 1,3-బ్యూటాడైఈన్. 1,3-బ్యూటాడైఈన్. ఓకే, దీని లైగాండ్. దీని స్ట్రక్చర్ చూడండి. CH2 డబుల్ బాండ్ CH డబుల్ బాండ్ CH2. ఓకే, ఇప్పుడు ఇది రెజొనెన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఫస్ట్ కార్బన్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఇప్పుడు దీనిలో ఫస్ట్కి సెకండ్కి డబుల్ బాండ్ ఉంది. థర్డ్కి ఫోర్త్కి మధ్య డబుల్ బాండ్ ఉంది. ఇది కనుక రెజొనెన్స్లో ఇన్వాల్వ్ అయితే ఎలక్ట్రాన్స్ ఇటు షిఫ్ట్ అవుతుంది, ఇది ఇటు వచ్చేస్తుంది. ఇప్పుడు CH2 పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్స్ని ఇచ్చింది కాబట్టి, అంటే ఇక్కడ ఉన్నటువంటి పై ఎలక్ట్రాన్స్ దాని ప్లేస్ షిఫ్ట్ అయింది. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వచ్చేసింది. ఇది ఎలక్ట్రాన్స్ లాస్ చేసుకున్నది. డబుల్ బాండ్ కాస్త సింగిల్ బాండ్ అయింది. CH డబుల్ బాండ్ CH2 నెగిటివ్ ఛార్జ్. ఇది ఎలక్ట్రాన్స్ పై ఎలక్ట్రాన్స్ని తీసుకుంది కాబట్టి నెగిటివ్ ఛార్జ్ వచ్చేది. సో ఇక్కడ 1, 2, 3, 4. ఓకే, సో ఈ స్ట్రక్చర్లో 2కి 3కి డబుల్ బాండ్ లేదు, కానీ ఇక్కడ 2కి 3కి డబుల్ బాండ్ ఉంది. అంటే టోటల్ రెజొనెన్స్ హైబ్రిడ్ కనుక మనం డ్రా చేస్తే, రెజొనెన్స్ హైబ్రిడ్ CH2 CH2. ఓకేనా? అన్ని కార్బన్కి డబుల్ బాండ్ ఉంది. ఓకే, ఇట్ ఈస్ అ రెజొనెన్స్ హైబ్రిడ్. ఇప్పుడు ఇది లైగాండ్గా కనుక యాక్ట్ అయితే దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది లైగాండ్గా యాక్ట్ చేసినప్పుడు CH2 CH2 ఇక్కడ ఇది పై ఎలక్ట్రాన్ క్లౌడ్.
పై ఎలక్ట్రాన్ క్లౌడ్ 4 కార్బన్స్ మీద ఉన్నది. ఇది మెటల్ తోటి బాండ్ని ఫామ్ చేస్తుంది. ఇదేమో సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది. ఇది డి పై స్టార్ బాండ్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ లైగండ్ ఏమంటామంటే ఈటా, నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి 4, ఈటా 4 13 బ్యూటాడైయీన్ 13 బ్యూటాడైయీన్. దీనిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసింది? ఎలక్ట్రాన్స్ ఇన్ డొనేషన్ is equal to 4. ఓకే, ఎలక్ట్రాన్స్ ఇన్ డొనేషన్ is equal to 4. కాబట్టి దీన్ని ఈటా 4 13 బ్యూటాడైయీన్ అంటాం. ఓకే, నెక్స్ట్ 5 కార్బన్స్తో ఉన్నటువంటి కాంపౌండ్. 5 కార్బన్స్తో ఉన్నటువంటి కాంపౌండ్. నెక్స్ట్ లైగండ్ C5H5-. ఇది సో దీన్ని ఏమంటామంటే సైక్లోహెప్టాడైయినైల్, సైక్లోపెంట్. 5 కార్బన్స్ కదా, సైక్లోపెంటాడైయినైల్. దీన్నే సిపి అంటాం, సైక్లోపెంటాడైయినైల్. దీని స్ట్రక్చర్ చూడండి ఎలా ఉంటుందంటే ఇది సైక్లోపెంటాడైయినైల్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అంటే దీన్ని మనము కంప్లీట్ స్ట్రక్చర్ డ్రా చేస్తే CH డబుల్ బాండ్ CH ఇది ఓకే, CH నెగిటివ్ ఛార్జ్. ఇది సైక్లోపెంటాడైయినైల్ CP అని ఇండికేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇది లైగండ్గా యాక్ట్ అయితే మెటల్ తోటి ఏ విధంగా బాండ్ ఫామ్ చేస్తుందో చూడాలి. ఇప్పుడు దీని యొక్క వీటి రెజొనెన్స్ స్ట్రక్చర్స్ కనుక మనం డ్రా చేస్తే దీని రెజొనెన్స్ స్ట్రక్చర్స్ చూడండి. రెజొనెన్స్ స్ట్రక్చర్స్ నెగిటివ్ ఛార్జ్. ఇది సపోజ్ ఇప్పుడు ఈ నెగిటివ్ ఛార్జ్ ఇట్లా పై బాండ్ ఫామ్ చేసింది అనుకోండి, ఇది ఇలా షిఫ్ట్ అవుతుంది. ఓకే, అప్పుడు వచ్చేటటువంటి రెజొనెన్స్ స్ట్రక్చర్ ఓకే ఇది. సో ఎప్పుడైతే ఈ బాండ్ షిఫ్ట్ అయిందో ఇది ఇక్కడికి వచ్చేస్తుంది, అంటే ఇది నెగిటివ్ ఛార్జ్ కన్వర్ట్ అవుతుంది. అంటే ఇది పై బాండ్, నెగిటివ్ ఛార్జ్ పై బాండ్ కన్వర్ట్ అయింది ఒకటి. అంటే ఈ పై బాండ్ దాని ప్లేస్ షిఫ్ట్ అయింది, ఇది నెగిటివ్ ఛార్జ్ కన్వర్ట్ అయింది. ఇది ఓకే. నెక్స్ట్ రెజొనెన్స్ స్ట్రక్చర్ చూడండి. ఈ నెగిటివ్ ఛార్జ్ పై బాండ్ ఫామ్ చేసింది అనుకోండి, ఇది ఇక్కడికి వస్తుంది. ఓకే, అంటే వచ్చే రెజొనెన్స్ స్ట్రక్చరు ఇది. ఓకే, ఈ దీని పొజిషన్ ఏం మారలేదు, సేమ్ యాస్టీస్ అలాగే ఉన్నది. సో ఇప్పుడు ఇక్కడికి నెగిటివ్ ఛార్జ్ వచ్చేసింది, ఇది పై బాండ్. ఓకే, ఇప్పుడు ఈ మూడింటి యొక్క రెజొనెన్స్ హైబ్రిడ్ కనుక మనం డ్రా చేస్తే నెగిటివ్ ఛార్జ్ ఏ కార్బన్స్ దగ్గర ఉన్నది? ఓకే, కంటిన్యూస్ కొంచెం ఉండే ఈ స్ట్రక్చర్లో ఈ కార్బన్ దగ్గర ఉన్నది, నెక్స్ట్ ఈ కార్బన్ దగ్గర ఉన్నది, నెక్స్ట్ ఈ కార్బన్ దగ్గర ఉన్నది. అంటే ఈ 3 కార్బన్స్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఏమైంది, డీలోకలైజేషన్ జరిగింది. అంటే ఈ స్ట్రక్చర్ను మనము ఇలా రాయొచ్చు. ఇది ఇప్పుడు ఇది
మెటల్ తోటి కనుక లైగాండ్గా మెటల్ తోటి కనుక బాండ్ ఫామ్ చేస్తే మెటలు, ఇది సిగ్మా బాండు, ఇది పై బాండ్. అంటే ఇప్పుడు దీన్ని ఏమనొచ్చు మనము, ఈటా పై ఎలక్ట్రాన్స్ ఎన్ని కార్బన్స్ మీద డీలోకలైజేషన్ జరుగుతున్నాయి, 3 కార్బన్స్. కాబట్టి ఈటా 3Cp అంటాం, ఈటా 3Cp. ఓకే, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ డొనేషన్ ఎన్ని ఎలక్ట్రాన్స్, 4 ఎలక్ట్రాన్స్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ డొనేషన్, ఎలక్ట్రాన్స్ in donation is equal to 4 electrons. ఓకే, సో ఈ పై బాండ్ కూడా ఇన్వాల్వ్ అయింది అనుకోండి, మొత్తము ఎన్ని ఎలక్ట్రాన్స్ అవుతాయి అప్పుడు, 6 ఎలక్ట్రాన్స్ ఇన్ డొనేషన్. టోటల్ 6 ఎలక్ట్రాన్స్ ఇన్ డొనేషన్. కాబట్టి దాన్ని ఏమైనా ఎలా రాయొచ్చు అంటే N5 ఈటా 5. ఓకే, దాన్ని ఏమంటాము ఈటా 5Cp. ఈటా 5Cp అంటే ఇప్పుడు ఇది Cp అనేది 2 రకాలుగా ఉంటుంది. ఈటా 3Cp అనొచ్చు, ఈటా 5Cp అనొచ్చు. ఓకే, ఈటా 5Cpలో ఎలక్ట్రాన్స్ ఇన్ డొనేషన్ 6. ఎలక్ట్రాన్స్ ఇన్ డొనేషన్ ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే, ఇది సైక్లోపెంటాడైనైల్ లైగాండ్. ఓకేనా, అలాగే ఇంకొకటి C6H6. ఇది బెంజీన్ స్ట్రక్చర్, బెంజీన్, ఇట్ ఇస్ అ బెంజీన్. ఓకే, సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఈటా 6 బెంజీన్, ఈటా 6 బెంజీన్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ డొనేషన్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ డొనేషన్ is equal to 6. ఓకే, 3 పై బాండ్స్ ఉన్నాయి కదా, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ డొనేషన్ 6. ఓకే, ఇంకేం రాయొచ్చు అంటే ఇదొకటి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమంటామంటే ఈటా టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7. ఈటా 7 అంటాం, ఈటా 7 ట్రోపీలియం, ఈటా 7 ట్రోపీలియం, ఈటా 7 ట్రోపీలియం. ఓకే, లేకపోతే ఏమనొచ్చు దీన్ని ఈటా 7 సైక్లో, మొత్తం కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి, సైక్లోహెప్టాట్రైయినైల్, సైక్లోహెప్టాట్రైయినైల్. 3 డబుల్ బాండ్స్ 3 ఉన్నాయి కాబట్టి ట్రైయినైల్, సైక్లోహెప్టాట్రైయినైల్, ఈటా 7. ఓకే, సో ఈ లైగాండ్స్ మెటల్ తోటి బాండ్ ఫామ్ చేయడం వల్ల సినర్జిక్ ఎఫెక్ట్ అప్లై అవుతుంది. ఈ సినర్జిక్ ఎఫెక్ట్ అప్లై అవటం వల్ల మెటల్కి లైగాండ్కి బాండ్ ఆర్డర్ ఇంక్రీజ్ అవుతుంది, మెటల్కి లైగాండ్కి మధ్య బాండ్ ఆర్డర్ ఇంక్రీజ్ అవుతుంది, లైగాండ్ బాండ్ ఆర్డరు డిక్రీజ్ అవుతుంది, లైగాండ్ యొక్క బాండ్ ఆర్డర్ డిక్రీజ్ అవుతుంది. ఇది ఎలాగనేది ప్రీవియస్ క్లాస్ ఒకసారి చూడండి, సినర్జిక్ ఎఫెక్ట్ చూస్తే అర్థమవుతుంది. ఓకే.